హాయ్ అండి, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. జనరల్గా సైన్స్ని నమ్మేటటువంటి వాళ్ళు స్పిరిచువాలిటీని నమ్మరు. సో స్పిరిచువాలిటీలో డీప్గా ఉన్నటువంటి వాళ్ళు సైన్స్ని పెద్దగా అంగీకరించరు. కాకపోతే ఈ రెండింటిని కలిపి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేటటువంటి ఒక సందేహం వస్తుంది కదా మీకు. సో అందుకే మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ గెస్ట్ని అయితే ఇన్వైట్ చేసాం. ఎందుకంటే ఆయన టెక్నాలజీలో గురువు, అంతేకాదు ఇప్పుడు స్పిరిచువాలిటీలో కూడా ఆయన ఇంచుమించుగా ఒక గురువుగా అయితే మారారు. సో ఆయన నుంచి మనకు కావాల్సినటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఆయన మరెవరో కాదు, శ్రీధర్ నల్లమోతు గారు. సో పరిచయం అక్కర్లేనటువంటి మనిషి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. థ్యాంక్ యూ సురేఖర్. సార్ ఇప్పుడు యాక్చువల్గా నేను అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కూడా అంటే కేవలం ప్రేక్షకులవే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నా లోపల దాచుకున్నటువంటి చాలా 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 ప్రశ్నలని ఇంచుమించు మీకు సంధించబోతున్నాను నేను. తప్పకుండా. విధంగా చెప్పాలంటే కొంచెం ఎక్సైట్ కూడా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా మంది సైంటిస్టులు కానీ లేకపోతే ఇంకోటి అంటే సైంటిస్టుల గురించి చెప్పట్లేదు, సైంటిస్ట్ అని అనుకుంటున్నటువంటి కొంతమంది మహామేధావులు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే సైన్సే కరెక్టు, సో స్పిరిచువాలిటీ అనేటటువంటిది ఏమంటే ఎవరిదో మూఢనమ్మకము, అది దానికి సంబంధించి అసలు ఏమీ లేదు, సైన్స్ నమ్మితే కనుక స్పిరిచువాలిటీలో వెళ్ళక్కర్లేదు అనేటటువంటి కొన్ని మాటలు అయితే మాట్లాడుతుంటారు. అంటే దానికి అసలు యాక్చువల్గా అంటే మీరేం సమాధానం చెప్తారు? ఎందుకంటే మీరు రెండింటిలోనూ ఉన్నారు, అంటే అటు సైన్స్ని చూశారు, ఇప్పుడు స్పిరిచువాలిటీని కూడా చూస్తున్నారు. సురే గారు, ఒకప్పుడు నీటిని తాగేటప్పుడు అప్పట్లో ఉండే ఋషులు మహర్షులు వీళ్ళంతా కూడా వాళ్ళ కమండలంలో ఆ నీటిని జస్ట్ శుద్ధి చేసుకొని వాళ్ళ థాట్ ప్యాటర్న్తో దాంట్లో కొంత కాస్మిక్ ఎనర్జీని ఇండ్యూస్ చేసి దానిని మంత్రించి మంత్రజలం అని చెప్పేసి అని జనాలకు ఇచ్చేవాళ్ళు లేదా వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో అది చాలా ఫూలిష్గా అనిపించేది. కానీ అదే నీరు దాంట్లో ఏమి వెళ్ళింది, ఆ నీరు అట్లానే కనపడింది కదా, వాళ్ళు ఏం పంపించున్నారు, వీళ్ళు ఏదో మాయలు చేస్తున్నారు అని చెప్పేసి అప్పట్లో జనాలు అనుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉండేది కానీ వాస్తవానికి నీటిలో రూపంలో ఎలాంటి మార్పు రాలా. వాళ్ళు కాస్మిక్ ఎనర్జీ పంపించినా కానీ లేకపోతే వాళ్ళు ఒక మంత్రంతో ఆ మంత్రాన్ని ఆ వాటర్లో నిక్షిప్తం చేసినా కూడా, అంటే ఆ ఫ్రీక్వెన్సీ నిక్షిప్తం చేసినా కూడా ఎలాంటి చేంజ్ అనేది విజిబుల్ చేంజ్ రాలేదు. సో ఆటోమేటిక్గా జనాలు అనుకునే వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తున్నారు సంథింగ్ అని చెప్పేసి అని, తర్వాత సైన్స్ అనే వాళ్ళంతా కూడా ఇదంతా ట్రాష్ అని చెప్పేసి కొట్టి పారేసేవాళ్ళు. మరి మైక్రోస్కోప్ కనుగొనే అంత వరకు కూడా అదే నీటిలో సూక్ష్మ క్రిములు ఉంటాయని కానీ, బ్యాడ్ ఎనర్జీస్ ఉంటాయని కానీ, రకరకాల అంటే నీరు వాటర్ మెమరీ అని చెప్పేసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక జపాన్ శాస్త్రవేత్త నీటిలో తాను ప్రవహించే ప్రదేశంలో ఉండే ఎనర్జీస్ ఇక్కడ మనం ఒక బాటిల్ పెట్టేసి జస్ట్ మనం గొడవ పడతా ఉంటే కనుక మన గొడవకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని ఆ నీరు అబ్జార్బ్ చేసుకుంటుంది. దాని యొక్క వాటర్ ఆ మాలిక్యూల్ని మైక్రోస్కోప్తో గమనిస్తే కనుక దాని స్ట్రక్చర్ చేంజ్ కూడా మనం పర్సీవ్ చేయొచ్చు. సో అది ఇంత మార్పు నీటిలో జరుగుతుందన్న విషయాన్ని మైక్రోస్కోప్ కనుగొనే అంత వరకు సైన్స్కి తెలియలేదు. అంటే మీ దగ్గర మెజరబుల్ టూల్స్ లేవు కాబట్టి ఇది లేదు అని చెప్పేసి అంటున్నది అంతవరకు కరెక్ట్. మీరు మైక్రోస్కోప్ కనుగొనే అంతక ముందే నీటిలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందన్న విషయాన్ని ఋషులు ఐడెంటిఫై చేసి దాన్ని మంత్రించి దాన్ని ప్యూరిఫై చేసి జనాలకు ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ గొప్పదా? మీరు చాలా శతాబ్దాల తర్వాత మీరు వచ్చేటప్పటికి ఒక మెజరబుల్ టూల్ని కనుక్కొని దీంట్లో బ్యాడ్ ఎనర్జీ ఉంది, సో దీన్ని వాటర్ ఫిల్టర్స్ వాడాలి, ప్యూరిఫైర్స్ వాడాలని చెప్పేసి అని ఈ మధ్య కాలంలో ప్యూరిఫైర్స్ వాడటం మొదలుపెట్టేసి మేము అడ్వాన్స్డ్గా ఉన్నామని చెప్పేసి అంటాం కరెక్టా? సో ఇక్కడే మనకి ప్రాక్టికల్గా అర్థం చేసుకోవచ్చు. సైన్స్ అనేది మీ కళ్ళకు కనపడే అంత వరకు మీరు కళ్ళకు కనపడేది మాత్రమే వాస్తవం అని చెప్పేది సైన్సు, కళ్ళకు కనపడంది కూడా ఉంది అని చెప్పేది స్పిరిచువాలిటీ. దీని కూడా సేయింగ్ ఉంది యాక్చువల్లీ, ఎడారిలో చీకట్లో ఒక టార్చ్ లైట్ వేస్తే ఏదైతే కనపడిందో అదే సైన్స్. ఎగ్జాక్ట్లీ. సో కనబడిన మిగతా అంతా కూడా స్పిరిచువాలిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఇందాక మనం ఎనర్జీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, బ్యాడ్ ఎనర్జీస్, గుడ్ ఎనర్జీస్. అసలు అంటే మీరు అసలు యాక్చువల్గా ఈ ఎనర్జీస్ అనేవి ఉన్నాయా? ఒకవేళ గుర్తించాలనుకుంటే ఒకవేళ సైన్స్ పరంగా ఈ మధ్యన ఏమైనా గుర్తిస్తున్నారా? ఎలా గుర్తించవచ్చు? ఎనర్జీస్ గురించి నేను వివరంగా చెప్పబోయే ముందు దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్, మనకి సైన్స్ స్పిరిచువాలిటీకి మధ్య ఒక ఆస్పెక్ట్ నేను చెబుతాను. విశ్వం మొత్తం మీద మ్యాటర్ ఎంత ఉంది అంటే పదార్థం ఎంత ఉందని చెప్పేసి అన్ని కొలవడానికి ఫిజిక్స్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సో విశ్వం మొత్తం మీద అన్ని గ్రహాల్లో కావచ్చు, జీవజాతుల్లో కావచ్చు, ఇదంతా కూడా కౌంటబుల్ ఎనర్జీ ఏదైతే కౌంటబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఉదాహరణకి ఈ రూమ్ ఉంది, ఫిజికల్ రూపంలో మీరు నేను, అలాగే ఈ కుర్చీలు, ఈ కెమెరాలు, లైట్లు ఇదంతా కూడా ఫిజికల్గా కనపడేవి. ఈ ఖాళీ స్పేస్ అంతా కూడా మనకి ఏమీ లేదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. సో విశ్వం మొత్తం మీద కౌంటబుల్ థింగ్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి అని, పదార్థం ఎంత ఉంది, మ్యాటర్ ఎంత ఉందని చెప్పేసి పరిశీలిస్తే
కేవలం 15% మాత్రమే మ్యాటర్ ఉంది. మిగతా 85% ఎంటీ స్పేస్ ఉంది. సో 85%లో ఇంకేమీ లేదా అని చెప్పేసి అనటానికి చాలామంది ఇంకేమీ లేదు, ఓన్లీ పదార్థం ఇంతే అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఈ 15% సైన్సు, 85% స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ రూమ్నే తీసుకుందాం. ఈ రూమ్లో నేను అన్నట్లు వ్యక్తులుగా మనము కుర్చీలు లేకపోతే కెమెరాలు లైట్లు ఇవంతా కూడా సైన్స్ నమ్మితే ఈ ఖాళీ స్పేస్ ఇంకా ఏమీ లేదంటున్నాం కదా. మరి ఏమీ లేని ఈ ఖాళీ స్పేస్ ఈ రూమ్ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసి జూమ్ అవుట్ చేసేసి వెళ్దాం. ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ దగ్గర నుంచేసి ఒక 1/2 కిలోమీటర్ ఆఫ్ ద స్పేస్లోకి వెళ్ళేసి దీన్ని చూస్తే ఈ చుట్టూ ఉండే బోర్డర్ అంతా కూడా, ఈ గోడలు ఇదంతా కూడా లోపల ఏదో సంథింగ్ ఉందని చెప్పేసి అన్నట్లుగానే పైకి తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? మీకు తెలియకుండా ఈ ఎంటీ స్పేస్ కూడా నెక్స్ట్ మ్యాక్రో లెవెల్కి వెళ్ళిపోతే కనుక కొంత స్పేస్ ఆక్యుపై చేసినట్లే ఉంటుంది. పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన శరీరంలో కణాలకే క్వాంటమ్ లెవెల్కి వద్దాం. కణాలలో ఉండే ఆటమ్స్లో ఎనర్జీ ప్యాటర్న్ చూస్తే 95% ఎంటీ స్పేస్ ఉంటుంది, 5% మాత్రమే అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో 95% ఖాళీగా ఉంది కదా, ఏమీ లేదు అని చెప్పేసి అంటానికి లేదు. ఆ 5% స్పిన్నింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇది మొత్తం కూడా మన బయాలజీని, మన డిఎన్ఏని, ఆర్ఎన్ఏని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. అంటే 5% మ్యాటర్ మీద మనం దృష్టి పెడుతున్నాం, లేదా 15% ఓవరాల్ మ్యాటర్ మీద దృష్టి పెడుతున్నాం. కానీ దాన్ని ఆపరేట్ చేసే గ్రావిటేషనల్ ఫోర్స్, ఉదాహరణకి ఇంటర్వ్యూ చేద్దామని మనం అనుకున్నాం. సో మీరు ఒక లొకేషన్ నుంచి వచ్చారు, నేను ఒక లొకేషన్ నుంచి వచ్చి ఉన్నాం. మన ఫిజికల్గా మూవ్ అవ్వడానికి మన ఇంటెన్షన్ అని చెప్పేసి అనే ఒక కళ్ళకు కనపడని ఎనర్జీనే కదా. మనం కలవాలి, ఇంటర్వ్యూ చేయాలి, సంథింగ్ థాట్స్ షేర్ చేసుకోవాలని చెప్పేసి అనేది ఎక్కడ దాన్ని మనం కౌంటబుల్ చేయగలుగుతున్నామా? ఆ ఇంటెన్షన్ కౌంటబుల్ చేయలేనప్పుడు ఆ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద స్పిరిచువాలిటీ. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని నాకు అంతా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకునే ఏదైతే ఉంటుందో ఆ కోరుకునే ఇంటెన్షన్ కానీ, బ్లెస్సింగ్ కానీ, సరెండర్నెస్ కానీ ఇదంతా కూడా స్పిరిచువాలిటీ, సంకల్పం. మీరు అంటుంటే నాకు కూడా ఏదో టెక్నాలజీలో చిన్నది వచ్చినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు మనం కూర్చుంటే ఇవే కాదు, మనకు తెలిసినా తెలియకపోయినా మన మొబైల్స్కి ఫోటోలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. బట్ అవి కూడా ఈ రూమ్లోనే ఉన్నాయి. మనం ఇంకా యాక్సెస్ చేయలేదు కాబట్టి మన దాంట్లో మేబీ అంటే వైఫై ఆన్ చేయలేదు, లేదంటే మన డేటా ఆన్ చేయలేదు కాబట్టి రావు. ఎప్పుడైతే మీరు ట్యూన్ చేయగలుగుతారో, ఎప్పుడైతే కనుక తాడై చక్రాన్ని, పీనియల్ గ్లాండ్ని, బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకొని దాంట్లో ఉండే మైక్రో క్రిస్టల్స్ మొత్తాన్ని యాక్టివేట్ చేసుకొని అప్పుడు ఎప్పుడైతే ఆ ఓపెన్ అయిన తర్వాత యూనివర్స్లో ఉండే మీ కళ్ళకు కనపడిన ఎనర్జీ కూడా మీ పర్సీవ్ అవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు మాత్రమే మనకి ఈ మీరు అన్నట్టుగా మొబైల్కి మన వైఫై ఆన్ చేయకపోతే ఎలాగ రిసీవ్ చేసుకోలేమో, థర్డ్ ఐ చక్ర ఓపెన్ కాకపోతే ఇక్కడ ఉండే ఇన్విజిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థం కాదు. మీరు పీనియల్ గ్లాండ్ అన్నారు కాబట్టి అంటే జనరల్గా నాకు ఒక సందేహం ఉందండి. అంటే ఈ మధ్యన నేను అంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అవ్వచ్చు మేబీ, అంటే కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు. అంటే వాళ్ళు ఏంటంటే మేము పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలో క్లాసెస్ చెప్తాము, సో మీ పిల్లల్ని మీరు జాయిన్ చేయండి అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు జాయిన్ చేశారు. వాళ్ళు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకుని వాడు ఏదో నెంబర్స్ చూడకుండా చెప్పడము, లేకపోతే స్మెల్ చూసి అక్కడ ఏదో ఉంది అని చెప్పడము, లేకపోతే మన పాకెట్లో ఉన్నది ఏదో చెప్పడము, చదవడం, ఇలాంటివి టెక్నిక్స్ ఇచ్చేస్తారు. దానికి వాళ్ళు చెప్పింది ఏదో రకరకాలుగా చెప్పారు. సో ఈ పీనియల్ గ్లాండ్కి సంబంధించినటువంటిది యాక్చువల్గా ఈ మనకి చూడండి డాలర్ మీద కూడా పిరమిడ్ వచ్చి పిరమిడ్ మీద కన్ను సింబల్, అలాగే ఈజిప్షియన్స్ సంబంధించి వాళ్ళు పెట్టు ఫారోస్ వాళ్ళు వేసుకునేటటువంటిది కానీ, సో ఇలా రకరకాల కృష్ణుడు దేవలపించం కూడా పీనియల్ గ్లాండ్కి సంబంధించినటువంటి దాన్ని చూపిస్తున్నారు అని, సో ఆగ్నేయ చక్రాకి సింబల్ అని ఏదో రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఇందులో అది ఏది తీసుకోవాలి, ఏది నిజం, ఏది అబద్ధం తెలియని ఒక డైలమాలోకి అయితే వీళ్ళు నెడుతున్నారు. అసలు నిజంగా అలాంటి కోర్సెస్ ఉన్నాయా? పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుందా? అసలు ఏంటి దాని సిచ్యువేషన్ ఏంటంటే? పీనియల్ గ్లాండ్ అనేది మీరు అన్నట్లు కళ్ళకు గంటలు కట్టుకుని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కళ్ళకు గంటలు కట్టుకొని పరిశీలి చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు చూడండి, అందులకి మిగతా అన్నిటికన్నా కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది. అందులు కావచ్చు, లేకపోతే డెఫ్ కావచ్చు, రకరకాల అవయవ సమస్యలు కలిగి ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కనుక మీరు సెన్సరీ ఆర్గాన్స్ మనకి బ్లెస్సింగ్ అనుకుంటాం, కానీ సెన్సరీ ఆర్గాన్స్ మన బ్లెస్సింగ్ కాదు. మన ఇంటెలిజెన్స్ మొత్తాన్ని, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ని లిమిటెడ్ పరివ్యూలోకి ఇరికించి పెట్టేసే థింగ్స్ మాత్రమే, మనల్ని ఎక్కడెక్కడ ఇరుక్కునేలాగా చేసేవి. ఎప్పుడైతే సెన్సరీ ఆర్గాన్స్లో ఒకటే పనిచేయటం ఆగిపోతుందో ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఏవైతే పీనియల్ గ్లాండ్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఇవంతా కూడా మరింత స్ట్రెంథన్ అవుతాయి. సో యాక్చువల్లీ కళ్ళ గంటలు కట్టుకున్నప్పుడు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ కాదు, మిగతా సెన్సరీ ఆర్గాన్స్ అంతా కూడా పర్సెప్షను ఇంకాస్త మెరుగవుతుంది. అంటే
ఉదాహరణకి కళ్ళకు గంటలు కట్టుకున్నప్పుడు నామల కన్నా కూడా స్మెల్ ఎక్కువగా బాగా పర్సీవ్ చేయగలుగుతారు. ఒక ఆర్గాన్ని మీరు క్లోజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మిగతా ఆర్గాన్స్ యొక్క పర్సెప్షన్ పెరుగుతుంది. అది హైట్ అండ్ అలర్ట్నెస్ వలన వచ్చే అడ్వాంటేజ్. సో దానివల్ల పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం జరగదు. మరి పీనియల్ గ్లాండ్ ఎలా యాక్టివేట్ అవుతుందంటే, మీరు ప్రాణాయామం చేసినప్పుడు ఎప్పుడైతే రిబ్స్ కింద భాగం నుంచి మీరు ఊపిరితిత్తుల్ని ఫుల్ నింపుకుంటూ వచ్చి పూరక, కుంభక, రేచిక, శూన్యక అని చెప్పేసి 4 స్టేజెస్లో కంప్లీట్ పూరిస్తారు. శ్వాసని పూరించిన తర్వాత దాన్ని కుంభిస్తారు. కుంభించినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ దాకా శ్వాస తీసుకుంటారు కదా, ఇక్కడ మీరు కుంభించినప్పుడు అదేమవుతుందంటే మెకానికల్ స్ట్రెస్ వచ్చేటప్పటికి బ్రెయిన్లో ముక్కు పైభాగంలో బ్రెయిన్లో మనకి పీనియల్ గ్లాండ్ అనేది పైన షేప్లో ఉంటుంది. సో ఆ పీనియల్ గ్లాండ్లో ఉప్పు కణాల లాంటి కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ ఎప్పుడైతే ఈ ప్రెజర్ మనం తీసుకెళ్తామో, ఈ ప్రెజర్ తీసుకెళ్తూ ఉండేటప్పుడు అప్పటిదాకా నార్మల్గా సెరోటోనియన్, మెలటోనియన్ అని చెప్పేసి 2 న్యూరో కెమికల్స్ని మాత్రం రిలీజ్ చేసే అంతవరకే అవి పనిచేస్తాయి మామూలు ప్రతి మనిషికి. అంటే నిద్ర రావడానికి లేదా వేక్ఫుల్ స్టేట్లో వచ్చేటప్పుడు అలర్టెడ్గా ఉండటానికి ఈ సెరోటోనియన్, మెలటోనియన్ పనికొస్తాయి. అంతవరకు మాత్రమే పనిచేసే పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే ప్రాణాయామం మళ్ళా చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, ఏళ్ల తరబడి చేసుకుంటూ వెళ్తామో, అన్ని చక్రాస్ కూడా ఇంబ్యాలెన్సెస్, బ్లాక్లు అన్నీ క్లియర్ అయిపోయినప్పుడు ఈ శ్వాస తీసుకునే సందర్భంలో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మనకి వెన్నుముక అడుగు భాగం నుంచి కుండలిని శక్తి అని చాలామంది ఇదే అనేది. సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ నుంచి మనం తీసుకుంటే వెళ్ళే కొద్దీ అది ఒక్కసారి స్పైక్ వచ్చేసి ఇక్కడ కుంభించినప్పుడు పైన మీకు క్రిస్టల్స్ ఫామ్లో ఉండే పీనియల్ గ్లాండ్లో ఆ క్రిస్టల్స్ని యాక్టివేట్ చేసినప్పుడు, ఆ ఒత్తిడి ర్యాపిడ్ గురైనప్పుడు అవి ఏం చేస్తాయి అంటే, అప్పటిదాకా నార్మల్గా ఉన్నాయి కాస్త అప్పటికే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని పర్సీవ్ చేయగలిగే రేడియో స్టేషన్ లాగా మారిపోతుంది పీనియల్ గ్లాండ్. అప్పటిదాకా ఒక నార్మల్ ఉప్పు కణాల రూపంలో తెల్లగా ఉంటుంది పీనియల్ గ్లాండ్ కట్ చేసి చూస్తే కనుక. ఎప్పుడైతే ఆ ఒత్తిడి గురి చేస్తారో, ఒత్తిడి గురి చేసినప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళేసి ఇంటెన్సిఫైడ్గా చేసుకుంటా వెళ్తే కనుక, అందుకని చాలామంది తాడే చక్రం మీద దృష్టి పెట్టేసి కళ్ళు ఇలాగ పైకి ఒత్తిడి క్రియేట్ చేసినప్పుడు తాడే చక్రం మీద శాంభవి మహాముద్ర ఇలాంటి కొన్ని ప్రాక్టీసెస్లో కూడా మీకు అదే జరిగేది. ఈ ఒత్తిడి క్రియేట్ చేసినప్పుడు ఆ క్రిస్టల్స్ మీద ఒత్తిడి క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో స్టేషన్ లాగా పీనియల్ గ్లాండ్ మారిపోయిన తర్వాత అక్కడ నుంచి మీకు ఒక యాంటీనా రూపంలో ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ మన ఫోన్ కానీ ఇవంతా ఎలా రిసీవ్ చేసుకుంటాయో, ఇక్కడ ఇన్విజిబుల్గా ఉండే సరౌండింగ్ స్పేస్లో కానీ, సుదూర ప్రాంతంలో ఉండే కానీ ఎక్కడి నుంచైనా హిడెన్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మన జ్ఞానేంద్రియాలకు అతీతంగా అతీంద్రియ శక్తి రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది పర్సీవ్ చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది. దానికి మనం చెప్పుకున్నంత సింప్లిఫైడ్గా కళ్ళ కంటలు కట్టుకోవడం వీటితో అవ్వదు. చాలా కఠోరమైన సాధన కావాలి. పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అనేది అంత సింపుల్ విషయం కాదు, ఏదో కోర్సుల ద్వారా నేర్పించేటంత సింప్లిఫైడ్ విషయం కాదు. ముఖ్యంగా మనిషి మాయం చేయించాలి. మాయం చేయించకుండా ఒక థాట్ ప్రాసెస్లో 100 రకాల ఆలోచనలు పెట్టుకొని కనీసం సింగిల్ పాయింట్ ఫోకస్ కూడా మెయింటైన్ చేయలేని వ్యక్తి తన చక్రాస్ని ఎక్కడ ఓపెన్ చేసుకోగలుగుతాడు, ప్లస్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని పైకి ఎక్కడికి ప్రెజరైజ్డ్గా తీసుకురాగలుగుతాడు. అట్ ద సేమ్ టైం ఇతను ఎంత మెకానికల్ ఫోర్స్ క్రియేట్ చేసినా కూడా అతనిలో మాయ కమ్ముకొని ఉన్నప్పుడు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ కాదు. అంటే నేను యాక్చువల్గా మీ ఫేస్బుక్ సంబంధించిన పోస్టులు కానీ యాక్చువల్గా మేము ఫాలో అవుతున్నాను నేను. అందులో ఈ మధ్యన మీరు ఒక డివైస్ ఒకటి పెట్టుకుని బ్రెయిన్ వేవ్స్ని మనం ఏదో యాక్టివేట్ చేయొచ్చు, ఆల్ఫా, బీటా, గామా అని చెప్పేసి విన్నాను. అంటే దానికి ఇప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే అసలు ఏంటి ఆ డివైస్, అసలు ఎలా పనిచేస్తుంది అసలు అది? ఇప్పుడు న్యూరో ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సింగర్స్ కానీ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు అనుకోండి. ఒక స్పోర్ట్స్ పర్సన్ అతను తన పెర్ఫార్మెన్స్ పెంచుకోవడం కోసం న్యూరో ఫీడ్బ్యాక్ డివైజెస్తో ట్రైనింగ్ తీసుకుంటారు. అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు పోర్టబుల్ డివైస్కి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఒక ఫస్ట్ వాడుతున్న 100 మందిలో నేను ఒకటి వాడుతున్నాను. పోర్టబుల్ డివైస్ జస్ట్ ఒక హెడ్సెట్ లాగా ఉంటుంది. దాంట్లో ఈజీ సెన్సార్స్ ఉంటాయి, ఒక 5 ఈజీ సెన్సార్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ఈ క్షణం నా బ్రెయిన్ వేవ్ బీటాలో ఉందా, ఆల్ఫాలో ఉందా, లేకపోతే గామాలో ఉందా, డెల్టాలో ఉందా అన్నదాన్ని ఐడెంటిఫై చేస్తుంది రియల్ టైంలో. చేస్తూ నేను మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళి నా శరీరము సహజంగా ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా కూడా పూర్తిగా వాళ్ళ శరీర స్పృహను కానీ, మనసులో వచ్చే ఆలోచనలు కానీ, సమయాన్ని కానీ, అంటే రేపు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అన్నీ పక్కన పెట్టి అసలు ఏ సమయంలో ఉన్నాం కూడా అర్థం కానంత పూర్తిగా ట్రాన్సెండెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. సో ఆ స్థితిలోకి దాన్ని ఫ్లో స్టేట్ అంటాం. ఆ స్థితిలో నేను ఉన్నానా లేదా, అలా ఉంటే సౌండ్లు పెరుగుతూ ఉంటాయి ఆ హెడ్సెట్లో.
ఎప్పుడైతే దాని నుంచి బయటకు వచ్చేసి నా బాడీ గురించి, బాడీ సెన్సేషన్స్ గురించి, నా మైండ్లో ఆలోచనల గురించి నేను మళ్ళా నార్మల్ రియాలిటీలోకి వస్తాను, సౌండ్లు తగ్గిపోతాయి. సో దీంతో ఏమవుతుంది, నేను బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఆ స్టేట్లోకి వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మనం తలుపు తీసి మళ్ళీ ఏసీ బయటికి లోపలికి ఎలా తిరుగుతామో అంత ఈజీగా ఫ్లో స్టేట్లోకి, ట్రాన్సెండెంట్ స్టేట్లోకి వెళ్ళటము, మళ్ళీ బయటకు రావటం, అవసరాన్ని బట్టి బయటకు వచ్చేసి అందరితో మాట్లాడటం, ఇంటర్వ్యూ లాంటివి చేయడం, లేకపోతే మళ్ళీ ఫ్లో స్టేట్లోకి వెళ్ళటం. అంటే మనకి మెడిటేషన్లో ఏదో సమాధి స్థితి అంటారు అలాంటి. ఎగ్జాక్ట్లీ సమాధి స్థితి. సమాధి స్థితి అంటే పూర్తిగా కూడా మనిషి బాహ్య స్పృహ అనేది, 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉండే స్పృహ అనేది పూర్తిగా ఇదైపోయేసి ఈగో కన్స్ట్రక్ట్ కూడా లేకుండా నేనేదో చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ అనే స్టేట్లో ఆ కండిషన్ ఇచ్చేసి పూర్తిగా మనిషి అన్లాక్ అయిపోయేసి అసలు తన యొక్క స్పృహే లేకుండా 100% యూనివర్స్తో మెర్జ్ అయ్యే స్టేటు. యూనివర్స్తో చాలామంది అంటూ ఉంటారు ముక్తి, ఎన్లైట్మెంట్, ఇలాంటి పదాలు చాలా ఫ్యాన్సీ పదాలుగా తయారైపోయినాయి. ముక్తి అంటే ట్రాన్సెండెంట్ స్టేట్ మాత్రమే. ఎందుకంటే ఈ లోకల్ రియాలిటీలో ఉండి, ఈ లోకల్ రియాలిటీలో బాధలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు నాకు శత్రువు అనుకోండి, లేకపోతే కనుక ఏదో ప్రొఫెషనల్ జెల్సీ ఉందనుకోండి, మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్న వెంటనే నాకు వచ్చే భావోద్వేగాలు అనేది ఒక మాయ. అలాగే ఆర్థికపరమైన అవసరాలు, నేను ఆర్థికంగా సరిగా లేను, ఇలాంటివంతా కూడా ఒక మాయ. వీటన్నిటిలో ఇరుక్కుపోయిన వ్యక్తి వీటి నుంచి పూర్తిగా స్వేచ్ఛ లభించి యూనివర్స్తో నిరంతరం కనెక్ట్ అవ్వగలిగే స్థితి వచ్చేదే ట్రాన్సెండెంట్ స్టేట్. దాన్నే ముక్తి. ఆ ముక్తి అనేది, దాన్ని ఎన్లైట్మెంట్ అనే దాన్ని చాలామంది ఫ్యాన్సీగా వాడేసేస్తే ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ స్టేట్కి వెళ్ళాలంటే కనుక ఫస్ట్ ఈగోని అధిగమించాలి. ఈగోని అధిగమించి ఆలోచనలు అధిగమించగలిగితే కనుక ఆ స్టేట్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ డివైస్లో నేను ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ సెషన్లో 23-24 మినిట్స్ ఫ్లో స్టేట్లో ఉండగలుగుతాను. అది రిపోర్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాక్టీసెస్ చాలా థింగ్స్, ఎందుకంటే ఎప్పటి నుంచో మన ఋషులు, మహర్షులు, యోగులు, వీళ్ళంతా కూడా ఎంతోమంది గురువులు ఈ స్థితి అంతా కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాధన చేసేసి ఎంతో గొప్ప ఫలితాలు సాధించున్నారు. కనీసం దాన్ని సైంటిఫిక్గా ఇది ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నమే నేను చేస్తున్నాను. సూపర్ సార్. అంటే ఇప్పుడు మీరు ఇందాక 3 డైమెన్షనల్ వరల్డ్ అన్నారు. యాక్చువల్గా 3 డైమెన్షన్ అంటే పొడవు, వెడల్పు, లోతుతో పాటు కాలము కలిగినటువంటిది 3rd డైమెన్షన్. అంటే ఇంకా డైమెన్షన్స్ ఉన్నాయంటే 4th, 5th, 6th, 7th అలాగే ఏమైనా ఉన్నాయా? మల్టిపుల్ డైమెన్షన్స్ మనకుంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన పర్సెప్షన్ అనేది ఈ పర్టికులర్ ఫిజికల్ రియాలిటీ నుంచి మారిపోతే కనుక టైం అని చెప్పేసి అని, టైం అనేది బెండింగ్ ఆఫ్ ద, యాక్చువల్లీ మీరు యూనివర్స్ మొత్తాన్ని చూస్తే ప్రాపర్ ఫార్మేట్లో మీకు అదంతా కూడా అలికి వేయబడిన ఒక ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇదిగా ఒక వెబ్ లాగా మనం కన్సిడర్ చేయవచ్చు. అంటే మొత్తం కూడా ఒక జల్లెడ్ లాగా పరుచుకొని ఉంటే దాంట్లో ఎక్కడైనా బెండ్ ఉంటే కనుక ఆ బెండ్ అనేది టైము. ఆ బెండ్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది? ఒకటే కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ మైండ్లో వచ్చే, అంటే అసలు మన మైండ్ లెవెల్లో మనం ఆలోచిస్తాం కానీ యూనివర్స్ మొత్తం కూడా మనల్ని ఆపరేట్ చేస్తున్న పర్సెప్షన్ పీపుల్కి లేదు. సో మనం కానీ, లేకపోతే యూనివర్స్లో జరిగే ఈవెంట్స్ కానీ, ఉదాహరణ కరోనా కానీ, 2వ ప్రపంచ యుద్ధం కానీ, ప్రతిదీ కూడా జరిగే ప్రతి ఈవెంట్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది కాదు. మన ప్రమేయం లేకుండా యూనివర్స్ తన మైండ్తో మనం ఆలోచించి మనం ఒక మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నామో, యూనివర్స్ కూడా చిన్న చిన్న న్యూరాన్స్ లాంటి మననే ఉపయోగించుకొని ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సంథింగ్. అంటే అలాంటప్పుడు మరి మన థాట్ ప్రాసెస్ కూడా యూనివర్స్ని ఇంపాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, నేచర్ని కూడా అండి. ఎప్పుడు ఇంపాక్ట్ చేయగలుగుతుంది అంటే యూనివర్సల్ లా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. యూనివర్సల్ లా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎనర్జీని మేనిఫెస్ట్ చేయాలన్నా కానీ, ఉదాహరణకి మీరు ఒక నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు, గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ, లేకపోతే సంథింగ్ ఒక నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేసుకుంటూ వస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేయటం అంటే మీరు అంటున్నారు నేను నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నాను, డిసప్పాయింటెడ్గా ఉన్నాను, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను అని చెప్పేసి అంటే యు ఆర్ ఆస్కింగ్ ద యూనివర్స్ నాకు సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వము అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ ఇవ్వబడుతూ ఉంటుంది. ఏది? ఒక ఫిజికల్ రుగ్మత రూపంలో, అంటే ఒక జబ్బు రూపంలో కావచ్చు, ఒక మానసికమైన సమస్య రూపంలో కావచ్చు, ఒక ఆర్థికపరమైన ఇబ్బంది రూపంలో కావచ్చు వస్తూ ఉంటుంది. సో మీరు అడిగింది మీకు వచ్చేటప్పుడు నేను మధ్యలో వచ్చి యూనివర్స్కి చేయబడే, యూనివర్స్ మీది ఫుల్ఫిల్ చేసేదాన్ని అడ్డుకొని, ఫుల్ఫిల్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాను అనుకోండి, యూనివర్సల్ లాకి వ్యతిరేకంగా వెళ్ళినట్లే కదా. సో వ్యతిరేకంగా వెళ్ళటం అనేది అక్కడ అది ఎలో చేయదు. యూనివర్సల్ లా ఏంటంటే ప్రతిదీ మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఏ ఎనర్జీ ఎలా చేరాలో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేర్చే క్రమంలో ఎవరన్నా అడ్డుపడితే దానికి వ్యతిరేకం, ఎవరైనా దానికి అనుకూలిస్తే కనుక
ఆటోమేటిక్గా దాన్ని యాక్సెప్ట్ చేసినట్లు. సో అందుకని చాలామంది దేవాలయాలకు ఎందుకు వెళ్తారంటే దేవుడిని సరెండర్ అయిపోయేసి నేను ఫిజికల్ బాడీగా నేను ఈ భూమి మీద చేసే కర్మలు కానీ లేకపోతే మనుషులను కష్టపెట్టడం కానీ లేకపోతే యూనివర్సల్ లాలోకి ఎంటర్ అయ్యేసి నేనేదో చేసి ఇవన్నీ కూడా ఉపసంహరించుకొని నేను నీకు సరెండర్ అవుతున్నానని చెప్పేసి అన్నప్పుడు ఏమవుతుంది, తాను ఒక ఈగోయిస్టిక్ కన్స్ట్రక్ట్లో తాను విత్డ్రా చేసుకుంటున్నాడు. విత్డ్రా చేసుకున్నప్పుడు యూనివర్స్కి దాని ప్రవాహానికి అనుకూలంగా మారిపోయినప్పుడు యూనివర్స్ దేనైనా కూడా మేనిఫెస్ట్ చేస్తుంది. అలా కాకుండా నేను మాత్రమే కరెక్టో, నా ఈగోనే కరెక్టో, నేను దేనైనా సాధిస్తాను, ఏదైనా కానీ నిన్ను వ్యతిరేకించైనా సాధిస్తానని చెప్పేసి అనుకున్నప్పుడు కొంతకాలం పాటు ఆ హైయెస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీతో ఏదైనా మేనిఫెస్ట్ అయితే అవ్వచ్చు, కానీ లాకు విరుద్ధమైంది అక్కడ బ్రేక్ అయిపోతుంది ఏదో సందర్భంలో. దేవతలు రాక్షసులు ఇంచుమించు ఎగ్జాక్ట్లీ వీళ్ళు పవర్ఫుల్లే, వాళ్ళు పవర్ఫుల్లే, బట్ థాట్ ప్రాసెస్లో డిఫరెన్షియేట్ అవ్వడం వల్ల సో వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళారు. అంటే ఇంచుమించు అదే మనకి కూడా పురాణాలు చెప్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ అంటే పురాణాలు, కథలు ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఒక కాంప్లికేటెడ్ థింగ్ని సింప్లిఫై చేసి ఒక స్టోరీ రూపంలో చెప్పడానికి, అది వాస్తవంగా జరిగినవైనా జరగడమైనా వాటి మూలరాలకు అయితే నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూనివర్స్ మొత్తం మీద కూడా ఇంటెలిజెన్స్ అనేది రకరకాల ఫార్మాట్స్లో, కొన్ని సందర్భాలు పురాణాల రూపంలో, కొన్ని సందర్భాలు గ్రంథాల రూపంలో, కొన్ని సందర్భాలు గురువుల రూపంలో, కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి మనతో పాటు ఉండే మన కుటుంబంలో మన తోటి కుటుంబ సభ్యుల రూపంలో ఏదో ఒకటి ఒక మనిషిని నువ్వు డైనమిక్గా నువ్వు ఎదుగు అని చెప్పేసి అని అతన్ని ఒక ఎన్లైట్మెంట్ పాత్లోకి తీసుకెళ్ళటం కోసం అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని గ్రహించగలిగే వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ క్రమాలన్నీ అధిగమించి కొత్త కర్మలు చేయకుండా వాళ్ళు ఎన్లైట్మెంట్కి వెళ్ళగలుగుతారు. ఎవరైతే కనుక ఇలా చెప్పబడే దాన్ని కథల రూపంలో కానీ దేవుడి విగ్రహాల రూపంలో కానీ రకరకాల రూపాల్లో చెప్పబడే దాన్ని గ్రహించలేని వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే కర్మలో కొట్టుమిట్టాడుతూ మళ్ళీ మల్టిపుల్ జన్మలో ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను రీసెంట్గా మార్వల్స్ సంబంధించి ఏదో ఈ DC మార్వల్ దాంట్లో ఒక మూవీ చూసానండి. అందులో వాళ్ళు కూడా ఏంటంటే ఒక అమ్మాయి పైన ఇలా హెడ్ బ్యాండ్లో పెట్టుకుని కొద్దిసేపు అలా పడుకుంటుంది. సో ఏం చేస్తున్నావు అంటే నేను నా బ్రెయిన్ ఏదో ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు చెప్పింది నాకు అది యాక్చువల్గా మూవీ గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు యాక్చువల్ నేను మార్నింగ్ ఇక్కడ ఇంటర్వ్యూ అవ్వే ముందు కూడా నేను ఆల్మోస్ట్ 1 hour పాటు ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను వచ్చున్నాను. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ క్షణం నా మైండ్లో వచ్చే ఆలోచనలంతా కూడా నా కంట్రోల్లో ఉండవు అని చెప్పేసి భ్రమలో ఉంటూ ఉంటారు. మీరు రేపు జరగబోయే సమస్య గురించి మీరు ఆలోచించేది ఏదైతే ఉందో దాని అంటే ఈ క్షణం మీ రియాలిటీ ఒక నార్మల్గా ఉంది, కానీ రేపు జరగబోయేదాన్ని ఊహించుకొని మీరు ఎంత భయపడుతున్నారో ఈ క్షణం అలాగే ఊహించుకొని ఈ క్షణం ఆల్టర్డ్ స్టేట్ని క్రియేట్ చేసుకొని మీరంత సంతోషంగాను అంత ధైర్యంగాను ఉండొచ్చు. అంటే వీఆర్ ప్రాక్టీసింగ్ ఫియర్, వీఆర్ ప్రాక్టీసింగ్ యాంగ్జైటీ, వీఆర్ క్రియేటింగ్ అవర్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు భయాన్ని మీకు తెలియకుండా అన్కాన్షియస్గా తెచ్చుకొని ఫీల్ అవ్వగలుగుతున్నప్పుడు అదే ధైర్యాన్ని, అదే ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ క్షణం మీరు ఎలా ఉన్నారో దాన్ని ఆల్టర్ చేసుకొని ఇదే ప్రజెంట్ మానసిక స్థితిని మీరు ఏది ఫీల్ అవుతారో ఈ క్షణం మీరు సహజంగా ఏంటంటే మీరు ఒక ఆలోచన వస్తుంది. సూర్య గారు ఒక చిన్న థాట్ వచ్చింది అనుకున్నాం, రేపు నాకు ఆర్థికంగా నష్టం జరిగిద్దేమో అని ఒక చిన్న థాట్ వచ్చింది అనుకోండి. వచ్చిన వెంటనే దానికి సరి సమానమైన ఎమోషన్ బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ రూపంలో ఏర్పడుతుంది. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఒక్కసారిగా కోపమో, బాధో, దుఃఖమో రకరకాలు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ చల్లారిపోయిన తర్వాత దాన్ని మొత్తం కన్సాలిడేట్ అయ్యేసి అదొక ఫీలింగ్ లాగా, ఒక బెటర్ ఫీలింగ్ లాగా అలా ఉండిపోతుంది. సో ఆ బెటర్ ఫీలింగ్, ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫీలింగ్. ఆ ఫీలింగ్ మీరు ఈ క్షణం మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇంప్రింట్ అవుతుంది అంటే ఒక ఇంప్రెషన్ రూపంలో. ఆ ఇంప్రెషన్ ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, లేకపోతే కనుక మీ మేనిఫెస్టేషన్ రూపంలో కావచ్చు, ఎప్పుడైనా అది ఎక్స్ప్రెషన్ రూపంలో వస్తుంది. అలా వచ్చే లోపల లోపల ఉండేదంతా ఆ ఫీలింగ్స్ యొక్క కన్సాలిడేటెడ్ ఫీలింగ్స్ యొక్క థింగే ఎనర్జీ బ్లాక్స్. సో అంటే మన గనిపించినటువంటి ఆలోచనల యొక్క రూపమే యాక్చువల్గా మన సమీప భవిష్యత్తు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వండర్ఫుల్, కరెక్ట్గా చెప్పారు మీరు.
సార్ ఇప్పుడు మన ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నాం, పీనియల్ గ్లాండ్ దీనికి సంబంధించి అయితే ఆ డివైస్ దానికి సంబంధించి అది వేవ్స్ అది ఇచ్చేస్తుంది. అంటే మన బాడీలో ఉండేటటువంటి యాక్చువల్ మనకి షట్ చక్రాలను ఇవి అంటారు. అంటే వాటిని కూడా గుర్తించి వాటిని కూడా ట్యూన్ చేయగలిగే డివైజెస్ ఏమైనా ఉన్నాయి అసలు? నా దగ్గర కొన్ని డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయండి. ఏవైతే మూలాధార కావచ్చు, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, అలాగే విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చక్రాస్లో ఉండే ఇంబ్యాలెన్సెస్ మొత్తాన్ని కూడా చాలా మంది ఏంటంటే చక్రాస్లో ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, ఎనర్జీ తక్కువగా ఉన్న ప్రాబ్లమే. ఉదాహరణకి మూలాధార చక్రాన్ని తీసుకోండి. మూలాధార చక్రాలు నేను ఈ భూమి మీద సెక్యూరిటీకి సంబంధించి యాక్చువల్లీ చెప్పాలంటే పై 3 చక్రాస్ వచ్చేటప్పటికే అంటే అనాహత పక్కన పెట్టండి. అనాహత అనేది ఇట్స్ ద కోఆర్డినేటింగ్ థింగ్. విశుద్ధ కానీ, ఆజ్ఞ కానీ, సహస్రార కానీ శివతత్వం అయితే కనుక మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక కింద 3 చక్రాలు వచ్చేటప్పటికి శక్తితత్వం. సో పైన శివుడు, కింద శక్తితత్వం. సో ఎందుకు దీన్ని ప్రాక్టికల్ అర్థం చేసుకోవాలంటే కొంతమంది ఈ కింద 3 చక్రాల్లోనే ఇరుక్కుపోతారు. అంటే కింద 3 చక్రాలు ఏం జరుగుతాయి అర్థం చేసుకుంటే బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఏంటి? మూలాధార ఈ భూమి మీద నేను ఆర్థికంగా బాగున్నాను, నా కుటుంబం బాగుంది, కుటుంబ సంబంధాలు బాగుంది, నేను సెక్యూర్డ్గా ఉన్నాను అని చెప్పేసి భావన ఉన్నంతకాలం మూలాధార బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే గనక బాగా రిచ్గా ఉండేసి ఇంకా సంపాదించాలని గ్రీడ్తో ఉంటారో ఆ గ్రీడ్తో ఉన్న వాళ్ళకే హైరో మూలాధార చక్ర ఇది ఉంటుంది. ఎవరైతే ఇన్సెక్యూరిటీతో ఉంటారు, నాకు రేపు గడుస్తుందో లేదో అని చెప్పేసిన పూర్ పీపుల్ కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ కానీ ఇలా ఉంటే కనుక అంటే బాగా సంపాదించిన వాళ్ళు కూడా నాకు ఇంకేదైనా అయిపోతుందేమో, ఇంకా నాకు సరిపడా డబ్బు రాదు అని చెప్పేసి ఒక ఫీర్ ఆఫ్ దీంట్లో ఇన్స్టెబిలిటీలో ఉంటే కనుక అది కూడా మూలాధార లో ఎనర్జీగా కన్సిడర్ చేయవచ్చు. సో ఈ 2 కాకుండా బ్యాలెన్స్డ్గా నాకున్న దాంతో నేను హ్యాపీగా ఉన్నాను, దేవుడు నన్ను మంచిగా చూసుకుంటున్నాడు అనే భావనలో ఉన్నారనుకోండి, మూలాధార బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఈ మూలాధార ప్లస్ నెక్స్ట్ వచ్చేటప్పటికే స్వాదిష్టాన మన ఎమోషన్స్, క్రియేటివిటీకి వీటికి సంబంధించింది. 3వది వచ్చేటప్పటికే మణిపూరక ఒక మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీము, నేను ఏదైనా చేయగలుగుతాను, సో ఐ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ అని చెప్పేసి కష్టపడగలుగుతాను, నా మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఇది మనకి మణిపూరక. ఈ 3 చక్రాసు భూమి మీద ఒక మనిషిగా ఫిజికల్ బాడీలోకి వచ్చిన తర్వాత ఒక ఈ శరీరం అనే వాహకం ద్వారా ఈ భూమి మీద నువ్వేం చేస్తావు అన్న దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఎనర్జీ అంతా కూడా ఈ కింద 3 చక్రాలు. ఈ ఎనర్జీ బెటర్గా ఉంటే కనుక క్రియేషన్ చేస్తాం, కష్టపడతాం, ఆర్టిస్టులు బాగా వర్క్ చేయగలుగుతారు, అలాగే రకరకాల ఫీల్డ్స్లో బాగా వర్క్ చేయగలుగుతూ ఉంటారు, అతని మీద అతని కాన్ఫిడెన్స్ ఉంటుంది, అతని ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎలాంటి కాంప్లికేటెడ్ థింగ్స్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ 3 ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఇక్కడే ఇరుక్కుపోతాం. ప్రతి క్షణం మన చుట్టూ ఉండే ఆరాలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తాన్ని, ఆ మ్యాగ్నెటిక్ చార్మింగు, ఈ టైప్ ఆఫ్ ఇదంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి భయపడుతూ, బాధపడుతూ, టెన్షన్ గురవుతూ, నేను క్యాపబుల్ కాదని చెప్పేసి బయట మన చుట్టూ ఉండే ఎనర్జెటిక్ దీన్ని మొత్తాన్ని ఇక్కడ లాక్కొచ్చి ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ 3 చక్రాలు వదిలేస్తే ఇక అనాహత చక్ర వదిలేసేద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పై 3 చక్రాలు విశుద్ధ, నేను సత్యాన్నే మాట్లాడతాను, నేను మాట్లాడేది ఖచ్చితంగా బయాస్డ్గా ఉండదు, పరమ సత్యం ఏదైతే ఉంటుందో అబ్సల్యూట్ ట్రూత్ అంటే కనుక మీకు నాకు అనిపించే ట్రూత్ కాదు. అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఆ విజన్ ఉన్న వాళ్ళకే, సాధనతో విజన్ ఉన్న వాళ్ళకే థ్రోట్ చక్ర ఎనర్జీ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేకపోతే ఊరికే అరుస్తూ కావచ్చు, ఊరికే పీపుల్ మీద కమెంట్ చేస్తూ కావచ్చు, ఇలాంటి వాళ్ళకన్నా అంతా ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. ఎవరైతే కనుక తమ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారో, నేను మాట్లాడితే ఎవరేమనుకుంటారో, ఐఎమ్ నాట్ క్యాపబుల్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి థ్రోట్ చక్ర ఎనర్జీ లోగా ఉంటుంది. సో థర్డ్ ఐ చక్ర మీరు జీవితాన్ని చూసే పర్సెప్షన్ అనేది, సమాజాన్ని జీవితాన్ని చూసే పర్సెప్షన్ అనేది థర్డ్ ఐ చక్ర ఇచ్చేస్తుంది. సమాజం మొత్తం కలుషితం అయిపోయింది, దీన్ని ఎవరో బాగు చేయలేరు అది అని చెప్పేసి ఎప్పుడు నిరంతరం బాధపడే వాళ్ళు ఉంటారు, చూసారా? సో మీ ఆజ్ఞా చక్ర ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి యు ఆర్ క్రియేటింగ్ సొసైటీ మొత్తం ఏది అయిపోయిందనే భ్రమలో మీరు మీ టోటల్ రియాలిటీ మొత్తాన్ని చేంజ్ చేసుకుంటున్నారు. ఆజ్ఞా చక్ర ఇంబ్యాలెన్స్. సహస్రార చక్ర తీసుకుంటే ఇవన్నీ బ్యాలెన్స్ అయిన తర్వాత యూనివర్స్కి కనెక్ట్ చేసే యాంటీనానే సహస్రార చక్ర. సో యూనివర్స్ సహస్రార చక్ర ఎనర్జీ బెటర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సరెండర్నెస్ బాగా ఉన్న వాళ్ళకి, అన్కండిషనల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ సహస్రార చక్ర ఎనర్జీ బాగుంటుంది. సో పై 3 చక్రాలు చెప్పుకున్నాం ఏంటి, శివుడికి కనెక్ట్ చేసేవి, ఎక్స్ప్రెషన్ కావచ్చు,
జీవితం పట్ల, దేవుడి పట్ల మనకుండే వీటన్నిటితో పై 3 చక్రాసు. కింద 3 చక్రాసు వచ్చేటప్పటికి ఎనర్జీ. సో శక్తి రూపం. సో భూమి మీద ఉండాలా, కొంతమంది భూమి మీద ఉండిపోతారు. అన్నీ చనిపోయేంత వరకు కూడా నాకు అది లేదు, ఇది లేదు, లేకపోతే కనుక నన్ను వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు లోయర్ చక్రాస్తో లాక్ అయ్యారు. సార్ ఇప్పుడు మన యాక్చువల్గా చక్రాస్ యాక్చువల్గా వాటి యొక్క పనితీరు ఏంటి అంటే ఏ చక్ర దేనికి పనిచేస్తుందని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ చక్ర యొక్క మెజర్మెంట్ ఏమైనా ఉంటుందా? అంటే ఆరా కానీ చక్రాస్ కానీ అంటే ఈ లెంగ్త్ ఉండాలి, ఒక ఆరోగ్యకరమైన మనిషికి ఎంత ఉండాలి, అనారోగ్యకరమైనటువంటి మనిషికి అయితే ఎంత ఉంటుంది, అసలు ఏంటి దాన్ని మెజర్ చేయాలంటే ఎలాగంటే స్పిరిచువల్ వాళ్ళు ఎలా చేస్తారు, ఒకవేళ సైంటిఫిక్ అయితే మీరు ఎలా చేస్తారు? యాక్చువల్లీ ఆరా స్కానర్స్ అని కొన్ని డివైజెస్ ఉంటాయి. సో వాటిలో ఒక మనిషి యొక్క ఎనర్జీ మొత్తాన్ని 0 to 360 degrees దీంట్లో పారామీటర్లో బ్యాలెన్స్లో ఉందా, ఇంబ్యాలెన్స్ ఉందా, ఓవర్ యాక్టివ్గా ఉందా, ఇదంతా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్ని చక్రాస్ 7 చక్రాస్కి సంబంధించి. దాంతోపాటు ఆరాన్ని తీసుకుంటే కనుక మనిషి రకరకాల కోశాలు, అన్నమయ కావచ్చు, ప్రాణమయ కావచ్చు. సో ఒక మనిషి చుట్టూ ఉండే ఆరా మొత్తంలో ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది, లేకపోతే దాని యొక్క ప్రెజెంట్ ఇది ఎలా ఉందని చెప్పేసి క్లినికల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఫోటోగ్రఫీ ఉంటుంది. ఒక నార్మల్ ఫోటో ఎలా ఉంటుందో, ఒక తల్లి ప్రేమతో తన బిడ్డతో స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళిద్దరిని దాంతో ఇచ్చేస్తే వాళ్ళ ఆరా వచ్చేటప్పటికి ఎలా ఎక్స్పాండ్ అయినట్లుగా మనం చూడవచ్చు. అదే ఒక డిసీజ్తోనో లేదా ఒక సమస్యతోనో బాధపడే వ్యక్తి అతని ఆరా కుంచుకుపోయినట్లుగా, అంటే అతని ఫిజికల్ బాడీకి నీరెస్ట్ ఆల్మోస్ట్ అన్ని కోశాలు వచ్చేసినట్టుగా కూడా గమనించవచ్చు. సో ఇలాంటి డివైజెస్ ఈ మధ్యకాలంలో చాలా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ డివైజెస్ ద్వారా ఈ కేవలం ఇది జరుగుతుంది అని చెప్పేసి నమ్మటానికి ఉపయోగపడుతుంది తప్పించి అంతకంటే ఎక్కువ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనకి భారతీయ సంప్రదాయాల్లో కావచ్చు, పురాణాల్లో కావచ్చు, అప్పటి నుంచి వచ్చిన ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం వచ్చిన ప్రాక్టీసెస్ అన్నీ చేసే వాళ్ళకి జస్ట్ ఈరోజు మనం చూసే చిన్న చిన్న మెజరబుల్ టూల్స్ అసలు అవసరమే లేదు. విత్ ఇన్ సెకండ్ ఒక మనిషి యొక్క ఆరా ఎలా ఉంది, అతని చక్రాస్ ఇంబ్యాలెన్సెస్ని ఐడెంటిఫై చేసే విధంగా, ఎనర్జీ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసే విధంగా కూడా ప్రాక్టీసెస్ ద్వారా ఎనర్జీని ఐడెంటిఫై చేసే ఒక గుణం అనేది మనకు వస్తుంది. సరే, ఇంకోటి థాట్ ప్యాటర్న్స్, ఆలోచనలు అనేటటువంటి దాని గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాం. బట్ కొన్ని రిలేషన్షిప్ వాటి దగ్గరికి వచ్చినప్పటికి అంటే వీళ్ళు ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. అంటే అది పేరెంట్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు. అంటే ఈ థాట్ ప్యాటర్న్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే ఒకవేళ దీన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతామా, ఒకవేళ లేదు అలాగే చేస్తుంటే అంటే అటు సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు అవ్వచ్చు, సఫర్ చేసేటటువంటి వాళ్ళు అవ్వచ్చు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఎలా ఉండబోతుంది? ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఫిజికల్ బాడీ అనేది ఒక వెహికల్ అనుకుంటే కనుక ఒక సోల్ని క్యారీ చేసే వెహికల్ ఏదైతే ఉంటుందో అది భౌతిక శరీరం. సో ఈ భౌతిక శరీరంలో మైండ్ అనేది ఈ భూమి మీద మనం ఆపరేట్ చేసే ఒక సాఫ్ట్వేర్ లాంటిది. భూమి మీద విషయ జ్ఞానం పొందడం కావచ్చు, నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పేసి వీళ్ళతో అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేసి ఇదంతా కూడా మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు తనకు జ్ఞానం ద్వారా సంపాదించింది కావచ్చు, డిఎన్ఏ ద్వారా తల్లిదండ్రుల నుంచి వచ్చింది కొంత, అలాగే పాత కర్మల ద్వారా సోల్ లెవెల్లో వచ్చింది కొంత, కార్మిక్ అకౌంట్ ద్వారా వచ్చింది కొంత, ఇలాగా ఓవరాల్గా వచ్చేటప్పటికి నేను ఏ రియాలిటీలో బతకాలి, ఈ భూమి మీద ఎలా ప్రవర్తించాలి అన్నది అతనికి ఒక ఫ్రీ విల్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛని అతను ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ అవుతూ దానికి తగ్గట్లు బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే నేను నాకు నచ్చిన విధంగా నేను ప్రవర్తిస్తూ ఉంటానో, నేర్చుకుంటూ ఉంటానో, సంథింగ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాను, నేను తప్పు చేయొచ్చు, తప్పు చేసినా కూడా ఇది తప్పు అని చెప్పేసి అనే హక్కు మీకు లేదు. ఎందుకు లేదంటే మీరు తప్పు అని ఎక్కడ చెప్పగలుగుతున్నారు? మీ అనుభవంతో చెప్పగలుగుతున్నారో లేకపోతే కనుక మీరు ఏర్పరచుకున్న సోషల్ కండిషనింగ్తో చెప్పగలుగుతున్నారు. కానీ ఆ తప్పు అని నాకు నేను సెల్ఫ్గా రియలైజ్ అయ్యేంత వరకు మీరు నాకు తప్పు అని చెప్పేసి అని, లేకపోతే మీకుండే ఆలోచన విధానాన్ని నేను ఫాలో అవ్వాలని చెప్పేసి గట్టిగా నా మీద రుద్ది నేను స్వేచ్ఛగా జీవించే హక్కుని మీరు కాలు రాశారంటే కనుక నా సోల్ని మీరు కష్టపెట్టినట్లు అవుతుంది, నా సోల్ని అబ్స్ట్రాక్ట్ చేసినట్లు అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, కర్మలు అని చెప్పేసి అంటూ ఉంటాం. మీరు నాకు నా ఫ్రీవిల్కి అడ్డుపట్టేదంతా కూడా నాకు కావచ్చు, సమాజంలో ఇంకా ఎవరికైనా కావచ్చు, ఎవరి ఫ్రీవిల్ నేను అడ్డుపడతా ఉంటే కనుక మీరు కొత్త కర్మ చేస్తున్నట్లుగా లెక్క. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఎనర్జీ బ్లాక్స్తోనో ఎనర్జీ మూమెంటంతోనో ఏదో సంథింగ్ మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏది రియలైజేషన్ ఎప్పుడు రావాలో ఆటోమేటిక్గా ఆ సమయానికి వచ్చేసేస్తుంది. ఈ లోపల నాకు అది తెలుసు, ఇది తెలుసు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే నాకు నచ్చినట్లు ఉండాలని చెప్పేసి భార్యాభర్తలు, తల్లిదండ్రులు, లేకపోతే సమాజంలో రకరకాల వ్యక్తులు చూస్తూ ఉంటాము. మేము చెప్పేది కరెక్ట్, మీరు నమ్మి తీరాలి అని చెప్పేసి అంటూ ఉంటారు.
ఏ వ్యక్తిని నువ్వు నమ్మి తీరాలని చెప్పేసి అని బలవంతంగా శాసించి చేయడం అనేది ఎప్పుడు ఫోర్స్తో, ఎప్పుడైనా కూడా మనిషి హృదయంతో సలహా చెప్పాలంటే చెప్పొచ్చు, ఆ సలహా నుంచి అతను ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళగలుగుతాడు. అంతే తప్పించి ఫోర్స్తో అతన్ని గతిని మార్చాలని ప్రయత్నిస్తే కనుక అది ఆటోమేటిక్గా అతని ఫ్రీ విల్ని దెబ్బతీసినట్లు అవుతుంది. ఫ్రీ విల్ని దెబ్బతీశారంటే కనుక ఒక కొత్త కర్మని సృష్టించుకున్నాడు. అంటే ఇలా అంటే ఇంకో సందేహం వచ్చింది. అంటే ఒక అతను ఒక రోడ్ ఉంటాడు, వాడు డ్రగ్స్కు, సిగరెట్స్కు, మందుకు బానిస అవుతూ ఉంటాడు. సో అది వాడి ఫ్రీ విల్ కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు అని అనొచ్చా, లేకపోతే అనుకోవచ్చా? అంటే అది మనం చెయ్యొచ్చా, చేయకూడదు? ఇప్పుడు దీంట్లో అతను డ్రగ్స్కి అలవాటు పడేసి దాంట్లో మొత్తాన్ని మర్చిపోతున్నాడు జీవితాన్ని అనుకుంటే కనుక ఒక మాట చెప్పొచ్చు. మహా అయితే కనుక తల్లిదండ్రులు ఇలా అయితే కనుక ఇంకా ప్రేమతో ఇంకా ఎంతైనా చెప్పొచ్చు. ఇక్కడ రెండు థింగ్స్ ఉంటాయి. ఫ్రీ విల్కి ఆపోజిట్గా వెళ్ళేది ఫోర్స్. ఏది బలవంతం చేసి కొట్టో తిట్టో మందలించేస్తూ నువ్వు పనికి అన్నాడు, నువ్వు అలా కాదు ఇలా కాదని చెప్పేసి ఒక మనిషి శరీరంలో అతను ఎంత వయసుకు వచ్చినా కూడా ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంటుంది. ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం సోల్ కనెక్ట్ అయి ఉంటుంది. చిన్నపిల్లాడి మైండ్ సెట్ ఆఫ్ ద మైండ్ సోల్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ చిన్నపిల్లాడిని హర్ట్ చేసినప్పుడల్లా సోల్ని హర్ట్ చేసినట్లు అవుతుంది. సో గాయపరిచి దండించి రకరకాలుగా చెప్పడం అనేది అతని ఫీల్ని దెబ్బతీసినట్లు అవుతుంది. ప్రేమతో చెబితే కనుక ఏదో ఒక మూమెంట్ అతను రిలీజ్ కావచ్చు. సో ప్రేమతో మీరు ఏదైనా చెప్పండి, అంటే ఫ్రీ విల్కి అడ్డుపడట్లా. మీరు ప్రేమతో చెప్పేది ఎప్పుడు కూడా ఫోర్స్ ఉండదు. అంటే అతను చేసే గమనాన్ని మీరు మార్చాలని ప్రయత్నించట్లా, జస్ట్ ఇలా జరగవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అతనికి అవగాహన శక్తి వచ్చి అతనికి మారాల్సిన పరిస్థితి వచ్చి అతని కర్మ దానికి అనుకూలిస్తే కనుక అతను చేంజ్ అవుతాడు. లేకపోతే మీరు చూడండి, దండించి తిట్టినా కూడా చాలామంది గమనించండి, తిట్టినా కొట్టినా వాళ్ళు మారరు, వాళ్ళు మారాలనుకున్నప్పుడే మారుతారు. మరి అలాంటప్పుడు కొత్త కర్మని ఇరుటెక్ట్ ఫ్రీ విల్ని దెబ్బతీస్తూ కొత్త కర్మని ఎందుకు మోసుకుంటున్నారు? ఫోర్స్ పెట్టి. సార్ ఇప్పుడు మన యాక్చువల్లీ ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నాము, హీలింగ్ డివైజెస్ మాట్లాడుకున్నాం. అంటే మీరేమైనా పర్సనల్గా అంటే ఎన్కౌంటర్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఏదైనా వస్తాయండి మీకు మీరేమైనా తగ్గించుకున్నది కానీ, అంటే మీరు ప్రాక్టికల్గా ఏమైనా చూసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా నేను హీలింగు ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా ఎపిజెనెటిక్స్ సైంటిఫిక్గానే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మన థాట్ ప్రాసెస్ అంతా కూడా ఆ థాట్ ప్రాసెస్లో మల్టిపుల్ థింగ్స్ ఉండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థాట్ ప్రాసెస్ ద్వారా మన కణాలకు మధ్య బయోఫోటాన్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది. సో నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎలాంటి డిసీజు లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అది ఎలాగ హీల్ అవుతుంది, అలాగే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వస్తుందంటే కనుక అది డిఎన్ఏ పొటెన్షియల్లో ఎలా మేనిఫెస్ట్ అయ్యేసి అప్పటిదాకా హిడెన్గా ఉన్న ఒక పొటెన్షియల్గా ఉన్న ఆ వేవ్ ఫార్మేట్లో ఉన్నది కాస్త ఒక మ్యాటర్గా ఒక మేనిఫెస్టేషన్గా ఎలా మారుతుంది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అన్నది నేను ప్రాక్టికల్గా స్టడీ చేస్తున్నాను. అందుకనే చాలామంది మా మదర్ వాళ్ళకి డయాబెటీస్ ఉంది నాకు వస్తుందేమో అని చెప్పేసి ఆ రియాలిటీలో లాక్ అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. జస్ట్ మీకు వేవ్ ఫామ్లో రకరకాల పాజిబిలిటీస్ ఉన్నాయి. ఆ పాజిబిలిటీస్లో ఏంటి, మీకు డయాబెటీస్ రాకపోవచ్చు, మీరు చాలా ఎనర్జెటిక్గా ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే కనుక మీరు 100 ఏళ్ళు బతకొచ్చు. ఇలా 100 పాజిబిలిటీస్ ఉంటే ఆ 100 పాజిబిలిటీస్లో నాకు డయాబెటీస్ వస్తుందనే ఒక పాజిబిలిటీస్ని మళ్ళీ ఆలోచించేసి మీరు మీ డిఎన్ఏ ఎక్స్ప్రెషన్లో ఆ పర్టికులర్ పాజిబిలిటీని ట్రిగ్గర్ చేసేసి మీ ఇంటెన్షన్తో అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ పెట్టేసి దాన్ని యాక్టివేట్ అయ్యేలాగ చేసి డయాబెటీస్ తెచ్చుకొని ఆ డయాబెటీస్ వచ్చింది చూసారా, నేను అనుకున్న రియాలిటీ అయ్యిందని చెప్పేసి నెక్స్ట్ తరాలకి మీ డిఎన్ఏలో మళ్ళీ ఇదే పాజిబిలిటీని ఇస్తూ ఉన్నారు. వీడియో ప్రోగ్రామ్ చేసుకుంటున్నట్లు. ఎప్పుడైతే దీన్ని మీరు బ్రేక్ చేస్తారో ఆటోమేటిక్గా నేను బ్రేక్ చేయగలిగానని చెప్పేసి అనేది మీ పిల్లలకు కూడా ఈ బ్రేక్ చేయగలుగుతామని చెప్పేసి ఒక పొటెన్షియాలిటీ అనేది వాళ్ళకి డిఎన్ఏ రూపంలో పిల్లలకు కూడా వెళ్తుంది. సో దే కెన్ బ్రేక్ ద చైన్. సో అంటే ఈ ప్రోగ్రామ్ అంటే నాకు జస్ట్ అంటే ఊరికే అనిపించింది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి క్వశ్చన్, ఇప్పుడు నా పేరు సూర్య, మీ పేరు శ్రీధర్ గారు. సో ఇవన్నీ కూడా మన యాక్చువల్గా ఎవరో మనల్ని పిలవడం వల్ల ఒక విధంగా ఒక సెల్ఫ్ హిప్నాసిస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దాన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాం. సో నేను అప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్ ఇప్పుడు లేదు. సో నాకు ఒక 10-15 డేస్ క్రితం ఉన్నప్పుడు మైండ్ సెట్ ఇప్పుడు లేదు. అంటే ఇది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. కాకపోతే మళ్ళీ వెనకాల కోర్లో ఒక మైండ్ సెట్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉండేటటువంటి అలవాట్లు అవ్వచ్చు,
బిహేవియర్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మనం కాన్స్టెంట్గా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఎప్పుడు కావాలంటే ఎలా పడితే అలా మనం మార్చుకోగలుగుతామా అంటే సైంటిఫిక్గా అన్నట్టు? డెఫినెట్గా మార్చుకోగలుగుతాం. ఎందుకంటే మీ బిలీఫ్ సిస్టమ్ అనేది ఒక లేయర్ అయితే కనుక ప్రతిదీ కూడా మైండ్లో ఏర్పడే స్పైరల్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది స్పైరల్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే జస్ట్ ఇలా స్పైరల్ తిరిగిన ఒక దగ్గర వచ్చేటప్పటికి మీ నమ్మకాలు, ఇంకో దగ్గర ఇంకో స్పైరల్లో వచ్చేటప్పటికి మీ పట్ల మీకుండే అవగాహన, నేను సమాజంలో ఇది, నేను చేస్తున్న వృత్తి ఇది, నాకు ఎంత గౌరవం ఉంది, లేకపోతే ఇదంతా కూడా ఇంకొక ఎనర్జీ ప్యాటర్న్గా అదొక మెమరీ మాడ్యూల్గా సేవ్ అయి ఉంటుంది. మీ బిలీఫ్ సిస్టమ్ అనే స్పైరల్ ఆఫ్ ఎనర్జీని తీసుకుందాం. చిన్నప్పటి నుంచి మీరు బాగా సంథింగ్ ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటే కనుక ఎందుకు ఊరికి ఆడుతూ ఉంటావు, ఎందుకు పనికి రాకుండా పోతావు అని చెప్పేసి మీ పేరెంట్స్ అన్నారు అనుకోండి. సో నేను గేమ్స్ ఆడకూడదు అని చెప్పేసి అనేది మీ మైండ్లో ఆడినా కూడా ఇది వర్కౌట్ కాదు, నేను ఎందుకు పనికి రాకుండా పోతాను అని చెప్పేసి మీ బిలీఫ్ సిస్టమ్లు పడిపోతే ఆటోమేటిక్గా మీరు జీవితాంతం గేమ్స్కు దూరంగానే ఉంటారు. ఎప్పుడు ఆడటానికి ప్రయత్నించినా కూడా ఇది వేస్ట్లే, ఎందుకు పనికి వచ్చే పని ఏదైనా చేసుకోవచ్చు కదా అన్నదాన్ని ఏళ్ల తరబడి ఆ చిన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఏర్పడిన జ్ఞాపకాల మొత్తాన్ని రీకాల్ చేసుకుంటూ మీరు దీన్ని మళ్ళీ మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని లేదు నేను ఎందుకు ఆడకూడదు, వెళ్తాను ఆడతాను, ఐ వుడ్ లైక్ టు క్రియేట్ న్యూ రియాలిటీ, నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, న్యూరోప్లాస్టిసిటీ ద్వారా నేను కొత్త అంశంలోకి వెళ్తానని చెప్పేసి మీకు మీరు ఇంటెన్షనల్గా కాన్షియస్గా మీరు ఉన్న చైన్ సిస్టమ్ మొత్తాన్ని స్పైరల్ ఆఫ్ ఎనర్జీని బ్రేక్ చేసి కొత్త రియాలిటీ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అదే మీరు అన్నట్లుగా సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్. థీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ చేసే వాళ్ళకి థీటా స్టేట్లోకి వెళ్ళి బ్రెయిన్ వేవ్స్ అంతా స్లో డౌన్ చేసుకున్న తర్వాత మీకు ఉన్న నేను చేతకాని వ్యక్తిని, నేను భాష బాగా మాట్లాడలేను, నేను ఎవరితో కలవలేను, నన్ను ఎవరో ప్రేమించరు, నేను అందంగా ఉండను, లేకపోతే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేయదు, ఈ విధంగా ఎన్నో రకాల బిలీఫ్స్ ఉంటాయి చూసారా. లేకపోతే నాకు హైట్ ప్లేసెస్ అంటే భయము, ఇలా ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ అయినా కూడా యూ కెన్ రీప్రోగ్రామ్. సో బిలీఫ్ సిస్టమ్ అదైతే కనుక మీరు అన్నారు నేను సూర్య, మీరు శ్రీధర్ గారు, ఇలాగ మనకంటూ నేనేంటని చెప్పేసి ఒక అవగాహన ఉంది చూసారా. వాస్తవంగా మనల్ని ఈ 4 గోడల మధ్య అట్టి పెడుతుంది, జస్ట్ బ్లాక్ చేసి పెడుతుంది ఏంటంటే మన పట్ల మనకుండే ఒక ప్రీ ఇంపోజ్డ్ ఇది ఇమేజ్. నేను జస్ట్ ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్గా మాత్రమే ఉండగలుగుతానని నా బిలీఫ్ సిస్టంలో నేను ఉంటే కనుక, అంటే నా యొక్క సెల్ఫ్ ఇమేజ్లో నేను ఉంటే కనుక నేను స్పిరిచువాలిటీ మాట్లాడగలిగేవాడిని కాదు. సో ఎక్కడ నేను నన్ను బంధించుకోవటం అనేది, ఒక ఫ్రేమ్వర్క్లో బంధించుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఒక వాటర్ లాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అనే దాంట్లో నా సెల్ఫ్ ఇమేజ్ని నేను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళబట్టేసి ఈరోజు మనం ఈ టాపిక్స్ మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు ఇలాగే బతకాలని లేదు. అతని యొక్క పర్సెప్షన్ చేంజ్ అయిపోతే, తన పట్ల తన పర్సెప్షన్ చేంజ్ అయిపోతే కనుక హీ కెన్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. అప్పుడు అది నిజమైన ల్యాండ్స్కేప్ టైప్ ఆఫ్ లైఫ్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఒక దాంట్లో బతికేసేస్తే కనుక మీరంతే, అంతకు మించి ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రోగ్రామ్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి వచ్చినటువంటివి, వాటి ఇంప్రెషన్స్ వల్ల వచ్చినటువంటి వ్యక్తిత్వం, క్యారెక్టర్. ఇలా కాకుండా ఇప్పుడు మా ఫాదర్కి కొన్ని లక్షల దాకా మీరు చెప్పారు కదా, ఆయనకు కొంత ఒక ప్యాటర్న్ ఉంది, మా మదర్కి లేదంటే మా 4 ఫాదర్స్కి ఒక ప్యాటర్న్ ఉంది. సో మనకి 7th సెన్స్ అనే సినిమాలో యాక్చువల్గా ఆ డిఎన్ఏలో ఉండేటటువంటి దాన్ని మనం కనుక ప్రొవోక్ చేయగలిగితే వాళ్ళకు ఉండేటటువంటి అంతా కూడా వీడిలోకి కూడా వస్తుంది, అంటే అదే ప్యాటర్న్లో లేకపోతే అదే ఒక ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు చూపించారు. సో ఇప్పుడు నిజంగానే ఈ టెక్నాలజీలో అలా చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. మీరు డిఎన్ఏలో ఒక పర్టికులర్ పొటెన్షియల్ని యాక్టివేట్ చేయడం అనేది, మీరు ఏదైనా ఫాదర్లో ఉండేది, మదర్లో ఉండే క్వాలిటీస్ మొత్తాన్ని మీరు తీసుకొచ్చేసి మీ ఈ రియాలిటీలో ఇప్పుడు బతికుండగా మీరు మీ కళ్ళెదురు చూడవచ్చు. మీ ప్రవర్తనలో, మీ బిహేవియర్లో కానీ, మీ హెల్త్లో కావచ్చు. వాళ్ళిద్దరూ బాగా హెల్తీగా ఉండాలనుకోండి, ఆ ఇద్దరు హెల్త్ మొత్తాన్ని కూడా మీరు ఇప్పటికిప్పుడు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీ డిఎన్ఏ పొటెన్షియల్ని చేంజ్ చేసుకోవడం. నాట్ ఓన్లీ హెల్త్, ఇప్పుడు సపోజ్ మా 4 ఫాదర్ ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏదో కత్తి విద్యలో ప్రావీణ్యుడు అవ్వచ్చు, నాకు రాదు, నాకు కరబట్టుకోవడం కూడా రాదు. ఒకవేళ దాన్ని నేను మళ్ళీ నేర్చుకోగలేక ఇన్వోక్ చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈజ్ దాన్ని మనం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పాజిబిలిటీస్ అదృష్టవశాత్తు డిఎన్ఏ ద్వారా వచ్చేవి ఏంటంటే ఎంతో కొంత పొటెన్షియాలిటీ అక్కడ రెడీమేడ్గా ఉంటుంది. సో రిమైనింగ్ వేవ్ పార్టికల్లో వచ్చేటప్పటికి రిమైనింగ్ పాజిబిలిటీస్, అసలు నాకు నా 4 ఫాదర్స్కి ఎవరికి కత్తి విద్య తెలియదు అనుకుందాం, నా బోటి వాడికి వచ్చేటప్పటికే కత్తి విద్య అనేది అక్కడ పొటెన్షియల్గా ఉంది. ఆ పొటెన్షియల్ని నేను ఇంకాస్త ఎక్కువ పరిశ్రమించేసి ఐ కెన్ లాక్ ఇట్, ఐ కెన్ మేనిఫెస్ట్ ఇట్. కానీ ఇప్పుడు మీరు అన్నట్లు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు మీ 4 ఫాదర్స్ ద్వారా అది ఆల్రెడీ పొటెన్షియల్గా కొంతవరకు ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి దాన్ని ఇంకాస్త రీయాక్టివేట్ చేయడం అనేది చాలా ఈజియెస్ట్ మెథడ్ అవుతుంది.
ఓకే ఓకే. అంటే దానికి ఏమైనా సైంటిఫిక్గా ఏమైనా ఉందా, మనం చేసుకునేటటువంటి సౌలభ్యం ఉందా, ఒకళ్ళు ఉంటే అలాంటివి ఏమున్నాయి? సైంటిఫిక్గా అంటే కనుక ఎలాంటి డివైజెస్ ద్వారా అవ్వదు. ఫస్ట్ డివైజెస్ ద్వారా కానీ చాలా ఈజియెస్ట్ మెథడ్స్తో అవ్వదు. దీన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఎపిజెనెటిక్స్ అని చెప్పేసి అనే కాన్సెప్ట్లో, అంటే జెనెటిక్స్ మొత్తాన్ని, జీన్స్ ద్వారా వచ్చిన దాన్ని మొత్తాన్ని థాట్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఎపిజెనెటిక్స్. మీ థాట్ ప్యాటర్న్లో కత్తి విద్యకు సంబంధించి విజువలైజ్ చేసుకోవడం ద్వారా, కంప్లీట్ విజువలైజ్ చేసుకోవడం ద్వారా మీరేం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా మీ ఆలోచన వచ్చిన వెంటనే మీ శరీరం నుంచి కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలో ఉండే ప్రతి మైండ్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ప్రతి కణానికి ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. కత్తి విద్యకు సంబంధించేసి పొటెన్షియల్ ఎలా ఉంటుంది, ప్లస్ బాడీ మూమెంట్స్ ఎలా ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా విజువలైజేషన్లోనే ఇండైరెక్ట్గా ఇంపల్సెస్ వెళ్తూ ఉంటాయి. ఇంపల్సెస్ని అర్థం చేసుకోగలిగితే, చాలామంది ప్రాణాయామంలో ఎడా పింగళ నాడి వీటన్నిటి గురించి చెబుతుంటారు. ఎడా పింగళ కావచ్చు, లేకపోతే సుషుమ్న నాడి కావచ్చు, ఇలాంటివంతా కూడా యాక్టివేషను ఈ టెక్నిక్తోనే ఉంటుంది. సో మీరు శరీరంలో మీరు ఒకదాన్ని ఇమాజిన్ చేసుకోవడం ద్వారా శరీరంలో దాని ఎక్స్ప్రెషన్ మారే విధంగా కణాల్లోకి ఎక్స్ప్రెషన్ వెళ్తే, ఆ కణం ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత డిఎన్ఏ పొటెన్షియల్ మారుతుంది. డిఎన్ఏ పొటెన్షియల్ మారిన తర్వాత నెక్స్ట్ డిఎన్ఏ ప్రతి కణం కొంతకాలం జీవితకాలం ఉండిద్ది. సో అది అయిపోయిన తర్వాత కొత్త కణం ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు డిఎన్ఏలో ఉండే ప్రోగ్రామింగ్ని బేస్ చేసుకుని ఆర్ఎన్ఏ క్రియేట్ అయ్యేసి ఆర్ఎన్ఏ ద్వారా కొత్త కణం యొక్క ప్రోటీన్ తయారవుతుంది. ఈ కొత్త కణం ప్రోటీన్ తయారయ్యేటప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ మీ థాట్ ప్రాసెస్తో ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్నారు చూసారా, అది ఎంత బలంగా ఎంత ఎక్కువ కాలం పాటు మీరు చేసుకుంటూ ఉంటే, ఒక 10 రోజులు, నెల రోజులు, ఒక సంవత్సరం పాటు అదే థాట్ ప్రాసెస్లో ఉన్నారు, నాకు కత్తి విద్య వచ్చింది, ఐఎమ్ పెర్ఫార్మింగ్ బెటర్ అని చెప్పేసి దాంట్లో ఎక్కువ టైం ఇమాజినేషన్ ఉన్నారనుకోండి, తెలియకుండానే ఆర్ఎన్ఏ వచ్చేటప్పటికి మీకు ఆ పొటెన్షియల్ లాక్ చేసేలాగా, అక్కడ ఉన్న 100 పాజిబిలిటీస్లో ఒక పొటెన్షియల్ మేనిఫెస్ట్ అయ్యేలాగా అది మారిపోతుంది. అందుకేనా మండల దీక్ష అని లేకపోతే ఇంకోటి పెడతాం 40 డేస్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రాక్టీస్, చాలామంది నాలెడ్జ్ బేస్డ్గా ఉంటారు తప్పించి ప్రాక్టీస్ లేకుండా ఏ నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు. ప్రాక్టీస్ ఎందుకు కావాలి, ఒకటి ఫిజికల్ లెవెల్ కంట్రోల్ కావాలంటే కనుక మండల దీక్ష లాంటి వాటిలో మీరు ఫిజికల్ లెవెల్ కంట్రోల్ వస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం మానసికంగా మీరు పూజ చేసేటప్పుడు లేకపోతే ఒక డిజైన్ మేనిఫెస్ట్ చేసుకునేటప్పుడు మానసికమైన శక్తి కేంద్రీకరించడం జరుగుతుంది. ఈ అంతా కూడా మీరు ఏదైనా ఉంటే మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఒక మనిషి సెల్ఫ్ నిగ్రహం అనేది తెచ్చుకోవడం కోసం ఉపయోగపడేవి అంతే. సూపర్ సార్. ఫైనల్గా ఇప్పుడు మీరు ఇందాక క్వాంటమ్ థియరీ అని చెప్పేసి ఏదో అన్నారు. సో అదేంటి సార్, ఏంటిది క్వాంటమ్ థియరీ అంటే? చాలామందికి ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతం గురించి చాలామంది వింటూ ఉంటారు. ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతంలో ఏంటంటే సూర్య గారు వేరు, నేను వేరు, లేకపోతే ఈ కెమెరా వేరు, లేకపోతే ఆ జంతువు వేరు, ఇలా ప్రతిదాన్ని సపరేట్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ దాంతో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. సో అంతా ఒకటే, అంతా ఒకటే ఎనర్జీ అని చెప్పేసి అనేది చాలామంది వినటానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. అవునా అని చెప్పేసి క్యాజువల్గా తీసుకుంటారు. ప్రాక్టికల్గా మీకు చెబుతాను. సూర్య గారు వేరు అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎందుకు వేరు అనుకుంటున్నాను, మీ అభిప్రాయాలు వేరు, మీ జీవన విధానం వేరు, మీరు వేసుకున్న డ్రెస్ స్టైల్ వేరు, మీరు తీసుకునే ఫుడ్ స్టైల్ వేరు, మీరు ఇష్టపడే రాజకీయ నాయకుడు వేరు, సినిమా హీరో వేరు. ఇవన్నీ చూసి నేనేమనుకుంటున్నా అంటే మీది వేరు అని చెప్పేసి మీతో మీ అభిప్రాయాలతోనూ మీ నచ్చిన వాళ్ళతో అన్నిటితోనూ నేను విభేదిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, పర్సన్ టు పర్సన్, సోల్ టు సోల్ వచ్చేటప్పుడు క్లాస్ స్టార్ట్ అయింది. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత వేటి వలన క్లాస్ స్టార్ట్ అయిందంటే కనుక మీకు ఇడియాటిలో ఉండే అభిప్రాయాల వలన. అసలు మీ అభిప్రాయాలు మీ మైండ్ లెవెల్లో ఏర్పడిన టెంపరరీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అన్న విషయం నాకు క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా మీ అభిప్రాయాలకి నేను అసలు వాల్యూ ఇవ్వను, మీ సోల్కే వాల్యూ ఇస్తాను. సో మెర్జింగ్ స్టేట్కి వెళ్ళటం అంటే కనుక అభిప్రాయాలకు, అలవాట్లకో, అభిరుచులకో, లేకపోతే కనుక ఇష్టాలకు అన్నిటికీ భిన్నంగా ఎవ్రీ హ్యూమన్ సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పేసి థాట్ ప్రాసెస్లోకి వెళ్ళగలిగి ఆ ప్రాక్టీస్లోకి వెళ్ళగలిగితే అసలు మీతో కానీ ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తితో కానీ మనకు సంఘర్షణ ఉండదు. సంఘర్షణ లేకపోతే పీస్ఫుల్నెస్ వస్తుంది. సో ఒక క్షణం సంఘర్షణకు గురవుతూ మరుసటి క్షణం పీస్ కావాలని చెప్పేసి కోరుకుంటే ప్రశాంత్ ఎక్కడ వస్తుంది? ప్రపంచం మొత్తం శాంతి కావాలని చెప్పేసి కొట్టుకు చస్తూ ఉన్నారు. కొట్టుకు చచ్చినంతకాలం మీ దేశంలో అలా ఉంటారు, మా దేశంలో ఎలా ఉంటారు, మీ మతంలో అలా ఉంటారు, మా మతంలో ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రతిసారి సంఘర్షిస్తున్నంతకాలం మీకు పీస్ రాదు. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఆ సోల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది, పీస్ వస్తుంది. ఏకమేవా ద్వితీయం. ఎగ్జాక్ట్లీ. సూపర్ సార్. యాక్చువల్గా చాలా సమయం అయితే మాకు ఇచ్చారు. సో చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది అంటే యాక్చువల్గా మనిషి ఏదైతే జీవిస్తున్నాడో వాడికి వచ్చేటటువంటి వ్యాధులు కానీ, లేదంటే వాడికి వచ్చే ఐశ్వర్యం అవ్వచ్చు, అదృష్టం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మన థింకింగ్ ప్యాటర్న్, థాట్ ప్రాసెస్ దాన్ని బట్టే ప్రీ ప్రోగ్రామింగ్ అయ్యి అదే
మీ యొక్క భవిష్యత్తుగా మారుతుంది అనేటటువంటిది యాక్చువల్గా బాటమ్ లైన్. అంతేకాకుండా స్పిరిచువాలిటీ వేరు, సైన్స్ వేరు కాదు. సో సైన్స్కి బియాండ్ వెనకాల ఏదైతే ఉందో, ఇంకా కనబడినటువంటి పదార్థం ఏదైతే ఉందో అదే స్పిరిచువాలిటీ అని అయితే శ్రీధర్ నల్లమూర్తి గారు మనతో చర్చించారు. సో మరోసారి మరిన్ని మంచి విషయాలతో ఒకవేళ వీలై మళ్ళీ ఆయన టైం ఇస్తే కనుక మళ్ళీ ఇంకొక పార్ట్ 2లోనో 3లోనో 4లోనో కలుసుకుందాం. సో దిస్ సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.